అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ వీడియో ద్వారా భీమశంకర జ్యోతిర్లింగము సంబంధిత వీడియోలలో రెండవ భాగం చూస్తున్నాము. మొదటి భాగంలో భీమాసురుడు అనే రాక్షసుడు ఎటువంటి అగత్యాలు చేస్తున్నాడు, ఆ అగత్యాలు చేస్తున్నటువంటి ఆ భీమాసురుడిని తన తల్లి అడిగినటువంటి కోరిక మేరకు తదుపరి ఏమి చేయబోతున్నాడు అనే విషయము ఈ రెండవ వీడియో ద్వారా తెలుసుకుందాము. తన తల్లి కోరినటువంటి కోరిక మేరకు విష్ణు భక్తులను, ఆశ్రమవాసులను, మునులను హింసిస్తుండేవాడు ఆ భీమాసురుడు. అక్కడే ఉన్నటువంటి సహ్య పర్వతమున బ్రహ్మ కొరకై తపస్సు చేసి ఆయనను మెప్పించి ఎన్నో వరాలను కూడా పొందాడు. వరములను పొందినటువంటి గర్వముతో భీమాసురుడు తన వర గర్వముతో దేవతలపై దండెత్తి ఇంద్రాది దేవతలను మరియు ఇంద్రుడని పదవి భ్రష్టులను చేశాడు. దిక్పాలకులు అందరూ కూడా భయపడి పారిపోయారు. తర్వాత భీముడు మత్స్యలోకము అనగా ప్రస్తుత భూలోకము జయించాలని అనుకున్నాడు. కామరూప దేశమును అప్పుడు సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. భీమాసురుడు మొదట కామరూప దేశముపై దండెత్తి సుదక్షిణుడిని ఓడించి కారాగారమున బంధించాడు. భీమాసురుడు చెరసాలలో బందీలైనటువంటి సుదక్షిణ మహారాజు దంపతులు ఇద్దరు కూడా శివభక్తిని విడవలేదు. విషయము తెలుసుకున్నటువంటి భీమాసురుడు కారాగారమునకు వచ్చి ఆ రాజు దంపతులను, ఆ పార్థివ శివలింగాన్ని దూషించాడు. దానికి సుదక్షిణ మహారాజు, భీమాసుర, శివుని మహిమ తెలియక నీవు దూషిస్తున్నావు. శివుడు భక్తులను రక్షించుటే కాక నీ వంటి పాపులను కూడా శిక్షిస్తాడు అని అతనిని మందలించాడు. దానితో భీమాసురుడు కోపమును పట్టలేక చేతిలోని కత్తిని ఆ రాజు పూజిస్తున్నటువంటి పార్థివ శివలింగముపై విసిరాడు. దాంతో ఆ పార్థివ శివలింగము నుండి శివుడు జ్యోతిర్లింగముగా 1000 సూర్యకాంతులతో ఆవిర్భవించినది. ఓరి భీమాసురుడా అంటూ త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడు. కోపకృతుడైనటువంటి శంకరుని యొక్క కోప జ్వాల ఆ అడవి నుండి వేరొక అడవిలోకి వెళ్ళినది. ఆ కారణం చేత రాక్షస మూకలంతా కూడా కాలి భస్మము అయ్యారు. ఆనాటి భస్మాసురుడే కాలాంతరమున నేలపై ఔషధులుగా జన్మించి వివిధ రకముల రోగాలను హరించుచున్నవేది ప్రాసక్తి. సుదక్షిణ మహారాజు, ఇంద్రాది దేవతలు, నారదుడు, మహర్షులు శివుని స్తుతించారు. అక్కడే భీమాసురుడు చంపడం చేత భీమశంకరుడుగా తాను జ్యోతిర్లింగం అవుతారని, భక్తులను రక్షించి సకల శుభాలను కలగజేస్తారని తెలిపి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు.